హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు వీడియోలో రవ్వ లడ్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా మెత్తగా వస్తాయండి రవ్వ లడ్లు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ 2 కప్పుల రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల రవ్వకి కప్పు సగం పాలు తీసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొన్ని వేస్తూ కలుపుకోవాలండి. ఇలా కొన్ని వేస్తూ కలుపుకోవాలండి. రవ్వ మొత్తం పిండిలా ముద్దలా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా మెత్తగా రావాలండి. చపాతీ పిండి కన్నా మెత్తగా తడుపుకోవాలి. ఇలా పిండి ఇలా మెత్తగా తడుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 20 నిమిషాల పాటు. 20 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మరొకసారి పిండిని కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. పిండి బాగా నానిందండి, మెత్తగా ఇలా రావాలి. పిండి ఇలా ముద్దలా తీసుకోవాలండి. ఇలా ముద్దలా తీసుకొని నేను నూనె కవర్ కట్ చేసి పెట్టుకున్నానండి. నూనె కవర్ పైన చేసుకుంటున్నాను. నూనె కవర్కి ఇలా నెయ్యి అప్లై చేసి మనం ముద్దలా తీసుకున్న పిండి పెట్టి ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి. ఇలా చపాతీలా ఒత్తుకొని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని పెనం పైన వేసి కాల్చుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. మరొక వైపు ఇలా తిప్పుకొని నెయ్యి అప్లై చేసి కాల్చుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి అప్లై చేశానండి. మరొక వైపు తిప్పి మరి 1 స్పూన్ నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యి అప్లై చేసి కాల్చుకోవడం వల్ల మనకు రవ్వ లడ్లు చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా 2 సైడ్లు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మొత్తం ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే చపాతీ కర్రతో చేసుకోవాలండి. చపాతీ కర్రకు నెయ్యి అప్లై చేసి ఇలా చేసుకోవాలండి. మీకు ఇలా ఈజీగా అనిపిస్తే ఇలా చేయండి, లేదా చేతితో ఈజీగా అనిపిస్తే చేతితో చేయండి. మనం తీసుకున్న పిండికి నాకు ఇక్కడ 4 చపాతీలు అయ్యాయండి. చపాతీలు ఇలా చల్లారాక చిన్న ముక్కల్లా చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం చపాతీలు చల్లారాక ఇలా చిన్న ముక్కల్లా చేసుకోవాలి. చిన్న ముక్కల్లా చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు చక్కెర తీసుకుంటున్నానండి. చక్కెర మిక్సీకి వేసుకోవాలి మెత్తగా పిండిలాగా. మీరు ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే కప్పు సగం అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కప్పు తీసుకుంటున్నాను. చక్కెర ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ చక్కెర పొడి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. 2 కొబ్బరి వేసుకుంటున్నాను. 4 చెంచాలు వేసుకుంటున్నాను. 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కదా, 4 చెంచాలు సరిపోతుందండి మనకు కొబ్బరి వేసి ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి బాండి తీసుకుంటున్నానండి. బాండి తీసుకొని నెయ్యి వేసుకోవాలి. నేను సగం కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా అయ్యేంత వరకు వేపుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ నెయ్యి మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని చిన్న ఉండల్లా కట్టుకోవాలి. ఇలా లడ్డు తయారు చేసుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకొని ఇలా లడ్డు తయారు చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో ఇలా చేసుకోవాలి. రవ్వ లడ్లు ఇలా చేసి చూడండి. చాలా మెత్తగా టేస్టీగా వస్తాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చేస్తే 1 నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా చేసి మొత్తం రవ్వ ఇలా లడ్లలా చేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం లడ్లు చేశాక చూపిస్తున్నాను మీకు. చాలా మెత్తగా టేస్టీగా వచ్చాయండి. చూశారు కదండి రవ్వ లడ్లు ఎలా చేసుకోవాలో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.